యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆత్మీయులని మీకు ಎಲ್ಲರಿಗೂ శుభాలను తెలియజేస్తున్నాను. లెంటిలోని 29వ దిన శిలువ ధ్యాన సందేశ కూడికను ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. దయచేసి మీరు ఉన్న చోట తలలు వంచి ప్రార్థనలో ఏకీభించాలని మనవి చేస్తున్నాను. అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవ, మీ శ్రేష్టమైన నామం బట్టి వందనాలు. లెంటిలోని 29వ దిన శిలువ ధ్యాన సందేశ కూడికను మీ నామంలో ప్రారంభించుండగా మీ ప్రసన్నతకు ఆపుదల దయచేయండి. ఆధ్యాత్మిక తృష్ణ కలిగి దప్పికతో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నిబడలేని వారందరూ బట్టి వందనాలు. ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరము, మేలుకరము. ఏ మాటలు మమ్మను ప్రభా నిజపక్షతాప వైపు నడిపించగలవాటి దివ్యమైన మాటలు మీరు మాత్రం అందించి మా ఆత్మీయ దప్పికను తీర్చమని, ఈ కూడిక అంతట్లో మీ తోడ్పాటునిమ్మని యేసును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 195వ కీర్తన, ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము అనే కీర్తన మొదటి చరణం, మూడవ చరణం, చివరి చరణం పాడుకుని కృప్తారాధన జరిగించుకుందాం. ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు చూతుం కన్య కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుం కన్య కుమారుని సన్నుతి చేయుచును. అందులగాచినట యెహోవా నందనుడి తడవునట, పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచినట. పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణం విడిచినట. ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు చూతుం కన్య కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుం కన్య కుమారుని సన్నుతి చేయుచును. చిందెను రక్తమట పరమా సందులు దిల్పినట, నిందల కోచినట మనదగు నేరము గాచినట. నిందల కోచినట మనదగు నేరము గాచినట. ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు చూతుం కన్య కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుం కన్య కుమారుని సన్నుతి చేయుచును. అక్షయుడి తడినట జగతికి రక్షకుడాయనట, దీక్షగా నమ్మిన నరులందరికి నిరీక్షణ దేవుడట. దీక్షగా నమ్మిన నరులందరికి నిరీక్షణ దేవుడట. ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు చూతుం కన్య కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుం కన్య కుమారుని సన్నుతి చేయుచును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపు, క్రీస్తు మమ్మను కనికరింపు, ప్రభువా మమ్మను కనికరింపు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మ ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. లెంటిలోని 29వ దిన శిలువ ధ్యాన సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగముగా మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. 27వ అధ్యాయము మత్తయి సువార్త 2వ వచనం. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించి పరిశుద్ధ వాక్యమును ప్రభు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచి ప్రార్థనలు ఏకీవించాలని మనం చేస్తున్నాం.
మహోన్నతుడైన దేవా, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నేడు శిలువ జాన సందేశం కొరకు మీ పాదాల చెందుకు వస్తున్నాం. వాక్యానికి ముందు మేము మీతో మాట్లాడితే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారు. మీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మీ వాక్యమే సాధనిచ్చేది, మీ వాక్యమే మా జీవితాలకు ప్రశాంతతనిచ్చేది. అటు దీవెన వాక్కులు వినడానికి మేము ఆశ కలిగి మీ పాదాల చెందుకు వచ్చాం ప్రభావం. మీ దీవెన వాక్కులు మీరు అందించి మా ఆత్మీయ దప్పికను తీర్చి నన్ను మమ్మల్ని మీ కృపాస్తాల్లో బలపరచమని, నేడు దిన సందేశాన్ని నడిపింపులో మీ తోడ్పాటునిచ్చి మహిమ పొందమని యేసును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మను త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం సదా మీకు తోడే ఉండునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో లెంటులోని 29వ దిన శిలువ జాన సందేశం ద్వారా మీతో కలిసి దేవుని మాటలు పంచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చిన త్రియేక దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆత్మీయులని మీకెల్లరకు మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. 29వ దిన శిలువ జాన సందేశంలోనికి మనం నడిపించిన దేవాతి దేవునికి మనందరము రుణస్థులు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రయాణంలో యాత్రికులుగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. దేవాతి దేవుడు మన ప్రయాణంలో తన తోడ్పాటునిచ్చి దీవెనికరంగా అనుదిన ధ్యానాలు జరిగిస్తున్న విధానం బట్టి దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. అయితే నేడు దినం 29వ దినం దురుద్దేశం అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. దురుద్దేశము అనే మాటకు చెడు ఉద్దేశం లేక చెడు మార్గము, చెడు ఆలోచన, చెడు తలంపు. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తాను గత సందేశాల్లో, దు అనే అక్షరంతో ప్రారంభమయ్యే గుణాలు దురాత్మకు సంబంధించి. దురుద్దేశం, దురాలోచన, దుష్ప్రేరణ, దురభిమానము, దుష్టత్వము, ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినటువంటి గుణాలు. ఈరోజు చదువుబడిన పరిశుద్ధ వాక్య భాగానికి దురుద్దేశం అనే అంశానికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాత నిబంధన పాఠ్య భాగంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నాం. దానియేలుతో పాటు ఉన్న అధిపతులు దానియేలు పట్ల దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు, చెడు ఆలోచన కలిగి ఉన్నారు. ఉద్దేశమునకు దుష్టుడు జత కలిస్తే అది దురుద్దేశం అవుతుంది. ఉద్దేశం అనగా మంచి ఆలోచన. కానీ ఎప్పుడైతే దుష్టుడు దాంట్లో ప్రవేశించాడో ఉద్దేశము కాస్త దురుద్దేశం అయిపోతుంది. ఆనాడు దానియేలుతో పాటు ఉన్న అధిపతులు దానియేలు పట్ల దురుద్దేశం కలిగి ఉన్నారు, దురాలోచన కలిగి ఉన్నారు. చెడు నిర్ణయాన్ని, చెడు తలంపులు తమ మనస్సులో పెట్టుకొని దానియేలును అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను, దురుద్దేశము, దురాలోచన, దుష్ప్రేరణ కలిగిన వారు ఇతరులను నష్టపరచాలనుకుంటారు కానీ తామే నష్టపోతారు. దావీదు అంటాడు, తనపైన దురాలోచన చేసి కొందరు గుంట తవ్వారట, తాము తవ్విన గుంటలో తామే పడిరి అంటాడు. కాబట్టి ఈ దురుద్దేశం కలిగిన వారు తిరిగి మరలా తామే నష్టపోవాలి, తామే సిగ్గుపడాలి. ఎందుకంటే అది అపవాది గుణం. వాడు దేవుని ఎదుట సిగ్గుతో తలదించుకున్నాడు, వాడి గుణాలు కలిగిన ప్రతి వ్యక్తి కూడా అదే పరిస్థితిని అనుభవించవలసి తప్పదు. దురుద్దేశం దానియేలు పని కలిగి ఉండడానికి కారణం నేటి పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. సువార్త పాఠ్యభాగంలో ఆనాటి ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, పరిచయులు యేసుక్రీస్తు వారిపైన దురుద్దేశం, చెడు ఆలోచన కలిగి ఉన్నారు, చెడు తలంపులు కలిగి ఉన్నారు. యేసుని ఎలాగో సంహరించుదమా అనే ఆలోచన. ఇక ఉత్తర పక్షుత్తర భాగంలో 54వ కీర్తన మనం చదువుకున్నాం. దావీదు పట్ల దావీదు శత్రువులు దురుద్దేశం, దావీదును ఎలాగో సంహరించాలనే ఆలోచన వారు చేస్తున్నారు. ఈ 3 పాఠ్య భాగాల సారాంశం ద్వారా దురుద్దేశము అనే అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతున్నారు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టు కనుక దానియేలు గురించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం.
దానియేలు అనే మాటకు దేవుడు న్యాయాధిపతి అని అర్థం. దేవుడు న్యాయాధిపతి అని అర్థం దానియేలు అనే పేరు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది దానియేలు ఉన్నారు? సాధారణంగా దానియేలు గ్రంథము రాసిన దానియేలు మాత్రం మన పరిచయం. కానీ పరిశుద్ధ గ్రంథంలో 3 దానియేలు ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. మొదటిగా మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అబిగయీలునకు జన్మించిన కుమారుని పేరు దానియేలు అని రాయబడింది. రెండవదిగా ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం కానీ నెహెమియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమియా కాలంలో నిబంధన మందసాన్ని ముద్రించిన యాజకుని కుటుంబ పెద్ద పేరు దానియేలు అని రాయబడింది. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, నెహెమియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ఇక మూడవదిగా బబులోను రాజ్య సభికుల్లో ఒకడు, ప్రసిద్ధి చెందినవాడు. ఇతడు యెహోయాకీము రాజుగా ఉండగా నెబుకద్నెజరు ఇతనిని మరికొందరిని చెరలోకి కొనుక్కోబడి. ఇతడే దానియేలు గ్రంథం రాసినటువంటి దానియేలు 1 మొదటి అధ్యాయము 1వ వచనం. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దర్యావేషు కాలంలో 120 మంది అధిపతులు పెట్టాడు. ఆ బబులోను నెబుకద్నెజరు పరిపాలించిన తర్వాత దర్యావేషు అనే రాజు పరిపాలించాడు. అతడు పరిపాలిస్తున్నప్పుడు 120 మంది అధిపతులను పెట్టాడు. వారిలో ప్రధానులను వారిపైన 3 ఎన్నిక చేశారు. వారిలో దానియేలు, ఒక బానిసగా వెళ్ళినటువంటి దానియేలు, ఒక దాసుడిగా కొనుగోబడిన దానియేలు ఆ బబులోనులో 3 ప్రధానుల్లో శ్రేష్ఠుడయ్యాడు. దానియేలు గ్రంథంలో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట, దానిపైన ఒక అద్భుతమైన సందేశాన్ని గత దినాల్లో పరిశుద్ధ ఆత్మ దేవుడు అందించాడు. దానియేలు గ్రంథంలో ఒకే మాట ముమ్మారు రాయబడి ఉంటుంది, 3 పర్యాలు. అదేమిటనగా, దానియేలు నువ్వు బహుప్రియుడవు అంటాడు. దానియేలు నువ్వు బహుప్రియుడవు, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియమైన వాడు అని దూతగణాలు దానియేలు గురించి మాట్లాడతాయి. బహుప్రియమైన వాడు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టడైన వాడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. దానియేలు అనగానే ప్రార్థన, దానియేలు అనగానే సింహభూని, దానియేలు అనగానే దాస్యము, ప్రజల విడుదల కొరకు ప్రార్థించిన గొప్ప ప్రార్థన యోధుడు దానియేలు. అటువంటి దానియేలు 3 ప్రధానుల్లో ఒకటిగా ఉన్నారు, గమనించారు. అయితే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, రాజు పైన అధికారి పైన నియమించబడ్డాడు. అయితే ఆలోచన చేస్తే కనుక దానియేలు మంచితనం యథార్థత కలిగి తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. తన తోడున నాయకులను కానీ అధిపతులను కానీ మిగిలిన అధిపతులు కానీ రాజుకు నష్టం కలగకుండా రాజ సంరక్షణలో ప్రతి వ్యక్తి కూడా పాలిభాగస్తుడు కావాలి, అకౌంటబుల్గా ఉండాలి సమస్తం. ఈ రాజ్యంలో ఒక అధిపతిగా ప్రధానిగా మనం ఏమి చేసినా మనం రాజుకు లెక్క చెప్పాలి అన్నాడు దానియేలు. ఎప్పుడైతే దానియేలు లెక్క చెప్పాలన్నాడో రాజుకి ఇష్టడైపోయాడు దానియేలు. ఇప్పుడు లెక్క చెప్పాలనే మాట దానియేలు చెప్పినప్పుడు ఎప్పుడు తినే వ్యక్తులు కొంచెం బాధ కలిగింది, ఎప్పుడు రాజు సొమ్మును దోచుకునే వారికి బాధ కలిగి ఇప్పుడు ఈ దానియేలు మనం తినకుండా ఉండడానికి అభ్యంతరపరుస్తున్నాడు. కాబట్టి దానియేలు పైన ఏ నేరం మోపాలనే దురుద్దేశాన్ని వారు కలిగి ఉన్నారు. ఏ నేరము మోపాలని, మంచి చేయని వాడి పని ఏమిటంటే చెడు చేయడమే, పని చేయని వాడి పని ఏమిటంటే పనికి మాలిన పనులు చేస్తాడు, చెడును చేస్తాడు, మంచి వారిని నష్టపరచడం. కొందరికి మేలు చేయడం చేత కాదు కానీ కీడు చేయడమే వారి పని. సొలొమోను అన్నాడు వారిని గురించి, వారు కీడు చేయందే నిద్రపోరు అన్నాడు. రాజ్య పరిపాలనలో తన పట్ల లేక ఆలోచన చేస్తే కనుక రాజు పట్ల యథార్థత విశ్వాసం కలిగి అతను ఉంటున్నాడు. కుట్రపూరితమైనటువంటి స్థితికి వారు వచ్చారు. దానియేలులో ఎన్నో తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించారు అకౌంటబుల్గా, కానీ ఎక్కడ దానియేలు దొరకలేదు. కానీ వారు అనుకున్నారు దానియేలును భక్తి విషయంలో పట్టుకుందాం అనుకున్నారు. ఇతడు యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు, ఇది రాజుకు చెప్తాం, అన్య దేశంలో రాజును తప్ప మరొక వ్యక్తిని ఆరాధించకూడదు. ఈ భక్తి విషయంలోనే అతను తప్పు పట్టుకోవాలనే దురుద్దేశాన్ని కలిగి ఉన్నాడు. భక్తి అనేది ఎవరి హృదయానుసారంగా వారు
తమకు నచ్చిన దైవాన్ని వారు ఆరాధించుకుంటారు. భక్తి అనేటువంటిది అంతరంగపరమైంది. నీకు నచ్చిన దైవం మరొకరు నచ్చాలని లేదు. కానీ వాళ్ళు అనుకున్నారు, ఈ దానియేలు దేవుని ఆరాధించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ స్థానంలో దేవునిని ఆరాధించవలసిన దానియేలు రాజును ఆరాధించేలా చేద్దామని రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం చేశారు. వాడు ఏమిటి ఆ శాసనం అనగా, మనం జ్ఞాపకం చేసుకుంటే 30 దినముల వరకు రాజునే తప్ప ఎవరికీ నమస్కరించుకోండి. అలాగూ నమస్కరిస్తే గనక వాడు మరణానికి పాత్రుడు అన్నారు. గమనించు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నది కనుక, ఈ దురుద్దేశం కలిగినటువంటి వారు ఇతరుల పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి వారు జీవిస్తారు అనడానికి కొన్ని మాటలు సొలొమోను తెలియజేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ వాక్యంలో 30వ వచనం అంటాడు, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. వారు మత్సరాన్ని కలిగి ఉన్నారు దానియేలుపై, వారు అసూయను కలిగి ఉన్నారు. గమనించారు. మత్సరము ఎముకలను కుళ్ళిపోచి, అసూయ అనేది ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అది అంతరంగంలో నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. ఇదే మాటలు పరిశుద్ధ వాక్య భాగంలోనే సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో మరొక చక్కని మాట సొలొమోను జ్ఞాపకం చేస్తుంటాడు. 27వ అధ్యాయము 4వ వచన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. 27వ అధ్యాయం 4వ వచనం, క్రోధము క్రూరమైనది, కోపము వరదవలె పొలునది, దోషం ఎదుటి ఎవడు నిలవగలడు, లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గతించడమే. కాబట్టి కోపం ఎదుటి ఎవడు నిలవగలడు. వారు రౌద్రులయ్యారు. కోపం ఎలాగూ దానియేలును సంహరించదు వారి దురుద్దేశాన్ని వారు కలిగి ఉన్నారు. వారు దురుద్దేశంతో గుంట తవ్వుతున్నారు. దురుద్దేశం కలిగిన వారందరూ తాము ఎలాగో నష్టపోయారో పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు. మోషే ఇశ్రాయేలు ప్రజలపై నాయకత్వం వహిస్తున్నప్పుడు కోరహు అనేవాడు 400 మందిని అనుసరులు వేసుకుని దురుద్దేశంతో మోషే మీదకి వెళ్ళాడు. మోషేను సంహరించాలనుకున్నాడు. మోషేను అవమానపరిచి మోషే అధికారాన్ని తాను పొందాలనుకున్నాడు. కానీ దురుద్దేశం వెళ్ళిన అతనికి ఏ గతి పట్టిందో చరిత్ర చెప్తుంది. భూమి నెరలు విడిచి అతను అనుచరు మింగేసిందట. దురుద్దేశం కలిగిన వారు తామే నష్టాన్ని చూడవలసి వస్తుంది. ఆనాడు మొర్దెకైని, ఆనాడు యోధా జనాంగాన్ని అంతమొందించడానికి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నామానుని బట్టి వాడు ఆలోచన చేస్తున్నాడు. ఏ విధమైనటువంటి స్థితిని ఆలోచన కలిగి ఉన్నాడు. వెంటనే అతని జరిగింది ఏమిటంటే తన దురుద్దేశం ద్వారా తానే నష్టాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దురుద్దేశం అనేది మనకి నష్టాన్ని తీసుకొస్తుంది. చెరపగరా చెరేవనకు సాగుతుంది మన ప్రాంతం. ఇతరులను చెరపాలని దురుద్దేశాన్ని కలిగి ఉంటే ఆ నష్టాన్ని తప్పక నీవు చూడవలసి ఉంటుంది. దానియేలును వారు సంహరించాలనుకున్నారు. భక్తి విషయంలో తప్పు పట్టాలనుకున్నారు. దానియేలు పని దురుద్దేశాన్ని, ఎందుకంటే దానియేలు యథార్థంగా ఉన్న కారణంగా కొందరు మంచిగా జీవించారో జీవించే వారిని జీవింపనివారు, వారిని కూడా చెడు మార్గంలో నడిపించడానికి వారు శక్తివంచన ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే కనుక ఏ తప్పు దానియేలు చేయకపోయినా ఆలోచన చేస్తే మంచి సాక్ష్యాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. అది వారికి ఆలోచన చేస్తే సహించనలుగు గారి పరిస్థితి కలిగింది. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తాం, ఏ తప్పు లేకపోయినప్పటికీ ఇతడు భక్తి విషయంలో దొరుకుతాడని అతని పైన దురాలోచన కలిగి ఉన్నారు, దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, కొందరు దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉండరు, భక్తి కలిగిన వారి పట్ల దురుద్దేశాన్ని కలిగి ఉంటారు. అటువంటి వారందరూ పరిశీలన జాబితాకు చెందిన వారే. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు అన్నాడు ఆయన యేసయ్య. కాబట్టి దురుద్దేశం అనేది అపవాది గుణం. అది కలిగిన వారందరూ దాని ఫలితాన్ని తప్పక చూడవలసి. దురుద్దేశం కలిగిన వారు తాను ఎక్కిన కొమ్మను తానే నరుకుంటారు. తమ చేతితో తామే నష్టాన్ని తెచ్చుకుంటారు. తాము తవ్విన గుంటలో తామే పడతారు. దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు. కానీ ఏ ఉద్దేశాన్ని వారికి కలిగి ఉన్నా దానియేలు దేవుడు ఎలాగూ తప్పించి కాపాడాడో రాబోతున్న పాఠంలో మనం నేర్చుకొని పోతున్నాం. కాబట్టి దురుద్దేశము నీకు నష్టాన్ని ఇస్తుంది.
యథార్థత కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. యథార్థత కలిగిన వారిపైన చెడు ఆలోచనలు కలిగి ఉండడం అది హానికరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక సువార్త పాఠ్య భాగంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి విషయంలో ఆనాటి ప్రజలు దురుద్దేశం కలిగి ఉన్నారు. పెద్దలందరూ కూడా యేసును చంపవలనని ఆయన విరోధంగా ఆలోచన చేసి ఇదే దురుద్దేశం. ఆయనను చంపవలనని ఏ నేరం చేశారు యేసయ్య? గత దినాలు నేర్చుకున్నాం, ఆయన నిరపరాధి, ఆయన ఏ తప్పుదమ్ము చేయలా. కానీ వారి ధనార్జనకు ఆయన అడ్డుగా ఉన్నాడు అనుకున్నారు. వాళ్ళు జనసమూహాలు యేసును వెంబడించడం ఆనాటి ప్రధానులకు అసూయ కలిగింది. ఎలాగో విడిచిపెడితే కొందరు తమను లెక్క చేయరు, ఇక యేసును వెంబడిస్తారు, యేసే ప్రధాని అయిపోతాడు అనుకున్నారు వాళ్ళు. యేసే ప్రధాని యాజకుడు అయిపోతాడు, మా యాజకత్వానికి నష్టం కలుగుతుంది అనుకుని యేసుని ఎలాగో చంపాలనుకున్నది దురుద్దేశం. మత్తయి సువార్త 26:59 ఏ వ్యక్తికైనా ఆలోచన చేస్తే శిక్షించడానికి లేక మరణం పాత్రుడు ఎంచడానికి తగిన సాక్ష్యాధారాలు కనుగొనాలి. కానీ యేసులో వారు ఏ తప్పుదమ్ము పట్టుకోలేదు. యేసును చంపాలని దురుద్దేశం వారికి కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు రోమ్ చేత పరిపాలించబడుతున్నారు. అది శక్తివంతమైన రాజ్యం. యెరూషలేము యోధా రాష్ట్రానికి ఆ రాష్ట్ర అధిపతి పిలాతు. మనశిక్ష విధించే అధికారం ఒక ఆలోచన చేసే రాష్ట్రపతికే ఉంది. కాబట్టి ఆలోచన చేసి యేసును యోధా మత నాయకులు పిలాతు వద్దకు తీసుకువెళ్ళారు. ఎందుకంటే వారికి మరణశిక్ష విధించే అధికారం వారికి లేదు. ఆ కారణంగా పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళారు. యోహాను సువార్త 18:31 భాగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసుక్రీస్తు వారు మరణ శిక్ష విషయంలో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని పరిశుద్ధ వాక్య భాగంలో మనం చూడగలం. పరిశుద్ధ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 18:31 భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 18:31 భాగాన్ని చదువుతున్నాను. పిలాతు, మీరు అతను తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చెప్పిన అతను తీర్పు తీర్చుండనగా యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించకు మాకు అధికారం లేదని అతనితో చెప్పారు. మాకు మరణశిక్ష విధించే అధికారం లేదు, అది మీకే ఉంది, మీరే మరణశిక్ష విధించాలని వారు పిలాతుతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. జనసమూహంలో తిరగబడేటట్టు ప్రేరేపించేవారు ఆనాటి ప్రధానం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ వాక్య భాగంలో దురుద్దేశంతో యేసును ఎలాగూ మరణానికి అప్పగించారు. దురుద్దేశం ఒక అంటువ్యాధిలాంటి, అది ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది. దుష్టుడైన సాతాను దగ్గర ప్రారంభమై ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, పెద్దలు, ప్రజల వరకు అది పాకింది. గమనించి సామాన్య ప్రజలు కూడా విస్తరించింది ఆ దురుద్దేశం అనే చేదైన వేరు. ఆ దురుద్దేశం కలిగి యేసును చంపాలనుకుంటున్నారు. గనుకనే కీర్తనగాడు అంటున్నాడు, మొదటి సంకీర్తన 1వ చరణంలో దుష్టులు ఆలోచన చెప్పు నడవక అంటాడు. ఒక హెచ్చరిక, నడవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నడవద్దు అనే మాటలో నీవు ఎలాగూ చేయొద్దు, వారు దురుద్దేశం కలిగి ఉంటారు, దుష్టాలోచనలు కలిగి ఉంటారు, వారి ఇక దురుద్దేశం ప్రకారం మీరు నడుచుకోవద్దు అంటున్నాడు. యోబు గ్రంథం 21:14 భక్తిహీనుల యోచన, దురుద్దేశం, ఆలోచన నాకు దూరముగా నుండును గాక అంటున్నాడు యోబు. భక్తిహీనులు దురుద్దేశాన్ని కలిగి ఉంటారు. భక్తిహీనుని పని ఏమిటంటే భక్తి కలిగిన వాడిని పాడు చేయడమే. చదవని వాడి పని ఏమిటంటే చదివేవాడిని చెడగొట్టడమే. అల్లరి చేసేవాడి పని ఏమిటంటే అల్లరి చేయని వాడిని చెడగొట్టడం, అల్లరి నేర్పడం వాడికి. కాబట్టి భక్తిహీనుల యొక్క యోచన అనగా దురుద్దేశం నాకు దూరమగునుగా కానీ యోబు దేవుడికి ప్రార్థిస్తున్నాడు. యెషయా గ్రంథం 53:10 యెహోవా ఉద్దేశము అతని కుమారుని యేసు వలన సఫలమగును. మన వలన ఎవరి ఉద్దేశం సఫలమవుతుంది? దేవుని ఉద్దేశమా, అపవాది ఉద్దేశమా? దైవ చిత్తాన్ని జరిగిస్తున్నామా, దురుద్దేశం అని చెడుగుణాన్ని కలిగి అపవాది చిత్తాన్ని జరిగిస్తున్నామో మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గమనించు. కాబట్టి
ఆనాడు పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథంలో కూడా దావీదు ఆలోచన చేస్తే గనక శత్రువు చేత అరమడుతున్నాడు. ఈ ఊరిలోనూ నేను దాగుకొనగా అంటాడు. గమనించి దావీదు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడు. కీర్తన గ్రంథంలోని 54వ సంకీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నది కనుక దావీదు పట్ల కూడా శత్రువులు దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు. దావీదును సంహరించడానికి వారు సకల విధాల ప్రయత్నిస్తున్నట్టుగా పరిశుద్ధ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. కనుక అంటాడు, ఆలోచన చేసి పరిశుద్ధ వాక్య భాగం ద్వారా, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము, యెహోవా నా ప్రార్థన ఆలకించు అంటున్నాడు. నా నోటి మాటలు చెవిని పెట్టు. ఇదిగో దురుద్దేశం కలిగిన వారు నన్ను హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఊరిలో దాక్కునే పరిస్థితి కలిగింది. దావీదు పైకి లేచిన వారు అన్యులు, దావీదుని ఎరుగని వారు ఆలోచన చేస్తే గనక బలార్జులు ఇదిగో నా మీదకి లేచి ఉన్నారు. వారి నుండి తను తప్పించమని అతడు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. బలార్జును నా ప్రాణం తీర్చుచున్నారు. వారు తమ ఎదుట దేవునిని ఉంచుకున్నవారు కాదు, అన్యులైన వారు దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు. వారు అపవాది బలాన్ని కలిగి నాపైన తిరుగుబాటు చేస్తున్నారు. వారి నుంచి నన్ను కాపాడవయ్యని దావీదు దేవునికి చేస్తున్న విజ్ఞాపన ఈ కీర్తనలో మనం చూడగలం. దావీదు విశ్వాస సముఖం ద్వారా దేవుని పాదాల చెంతకు వస్తున్నాడు. దేవుడే నాకు సహాయకుడు, శత్రువులు కలుగు చేసే నాశనం నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి ఒక దృఢమైన నిశ్చత కలిగి ఉన్నాడు. కనుకనే 54వ కీర్తన 4వ చరణంలో అంచాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు, నా శత్రువులు కీడంతటి నుండి ఆయన వారి మీదకి రప్పిస్తాడు. ఇదిగో నా శత్రువుల పట్ల దురుద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ దురుద్దేశాన్ని కలిగి ఉన్న వారి విషయంలో నేను దేవుని పాదాల చెంతకు వచ్చి ఆయన సత్యమును బట్టి నేను ఆయన పాదాల చెంతకు వస్తాను. స్వేచ్ఛార్పణలు నేను ఆయనకి అర్పిస్తానంటున్నాడు. యెహోవా నీ దాసుడు, యెహోవా నీ నామము ఉత్తమమైనది, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఆపదన్నింటి నుండి ఆయన నన్ను విడిపించున్నాడు. నా శత్రువులు గతిని నాకు కన్నులారా చూపిస్తాడు. ఎవరైతే నా పట్ల దురుద్దేశం కలిగి ఉన్నారో వారి పతనాన్ని నా ప్రభు నాకు చూపిస్తాడు. అంటే దురుద్దేశం కలిగిన వారి వైపు దావీదు చోట్ల దేవుని వైపు చూస్తున్నాడు. మనం ఎప్పుడు శత్రువు వైపు చూస్తాం. మన పట్ల ఎవరైతే చెడు ఆలోచన కలిగి ఉన్నారో వారి వైపు చూస్తాం, కానీ మనం దేవుని వైపు చూడం. దేవుడి వైపు చూస్తే దేవుడు మన పట్ల దురుద్దేశం కలిగిన వారితో చూస్తాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆనాడు ఆలోచన చేస్తే దానియేలు పైన దురుద్దేశం కలిగిన వారు సిగ్గుపడే పరిస్థితిని దేవుడు తీసుకొచ్చాడు. యేసు పట్ల దురుద్దేశం కలిగిన వారు యేసు మరణాన్ని జయించినప్పుడు వారు సిగ్గుపడే పరిస్థితి కలిగింది. దావీదు పట్ల దురుద్దేశం కలిగిన వారి విషయంలో దావీదు దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నా జీవితంలో ఎవరైనా దురుద్దేశాన్ని కలిగి ఉంటే మనం వారి వైపు చూడక దేవుని వైపు చూద్దాం. సామెతల గ్రంథం 20:18 అంటాడు, ఉద్దేశం ఆలోచన చేత స్థిరపరచబడును. ముందుగా ఉద్దేశం కలిగి ఉండాలి, దానిని గురించి ఆలోచన చేయాలి. అది నీ మంచి ఉద్దేశమా, దురుద్దేశమా? నీ ఉద్దేశము దేవునికి మహిమ తెచ్చేదా, లేక అపవాది కార్యాలు జరిగించే దురుద్దేశాన్ని కలిగి ఉన్నావు? ఇదే మాటలు పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 12:35 అంటాడు, మంచి ఉద్దేశములు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి అంటాడు. దురుద్దేశం మంచిది కాదు. దురాలోచన, చెడు తలంపులు, చెడు ఆలోచన అవి ఎప్పటికైనా నీకు నష్టాన్ని. నువ్వు మంచిని గురించి ఆలోచించు, మంచి కార్యాలు చేయి. శాతనైతే ఇతరులు మేలు చేయగలిగి కీడు మాత్రం చేయి. దురుద్దేశం అనేటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. దానియేలు పైన కొందరు దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారి పైన దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు. దావీదు పైన దురుద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఈ దురాలోచన, ఈ చెడు తలంపులు కలిగిన వారందరూ ఏ రీతిలో అవమానకరమైన స్థితిని ఎదుర్కొన్నారో, ఒకవేళ చేదన్ వేరు నీలో ఉంటే నీవు కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పటికే ఉద్దేశం మంచిదిగా ఉంటే ధన్యత, ఒకవేళ ఇంకా దురుద్దేశం అనే చేదైన వేరు నీలో ఉన్నట్లయితే కనుక అది తీసివేసుకొని కడిగి వేసుకొని
ప్రభు పాదాల చెంతకు రాగలిగితే ఆయన ఉద్దేశాలు సఫలమవుతాడు. సామెతలు 16:3 అంటాడు, నీ పనుల భారం ఎహమదించు, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. దేవుని నమ్ముకో, దేవుని ఆధారపడు, దేవుని ఆశ్రయించు. ఆయన పరిశుద్ధ పాదాల చెంతకు వస్తే మన సమస్త ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు. కాబట్టి నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దురుద్దేశం కలిగిన వాడు ఎప్పటికైనా దాని ఫలితాన్ని పొందాలి. ఇతరులను పడగొట్టాలనుకుంటే నువ్వే పడతావేమో. ఇతరులను ఆలోచన చేసి ఒక వేలు పడి చూపిస్తే నిన్ను అనేక వేళ్ళు చూపిస్తున్నాయి. దురుద్దేశము, దురాలోచన, చెడు తలంపులు అనేటువంటి ఈ చేదైన వేరును తీసివేసుకొని ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారుగా ప్రభు పాదాలు చెందుకొద్దాం. మన మనస్సులో కలవరిగిరి వైపు తీసుకువెళ్దాం. సిలువ ధరికి చేరదాం, కలుషాలను కడుక్కుందాం. ధనికైన భక్తుడు అన్నాడు, సిలువ ధరిక కర్షించుము, కలుడను ఘోరా పాపిని, కలుషములు నిడ శక్తి నీయుమా, సిలువా జానము నా కల్వరి గిరిచేరు మనస, సిల్వ సార సా కల్వరి గిరిచేరు మనస. దురుద్దేశం అని చేదని వేరును క్రీస్తు రక్తధారలో కడుక్కొని శుద్ధీకరించుకొని మంచి ఉద్దేశాలు కలిగి పరమ తండ్రికి మహిమను తీసుకొచ్చే ఆత్మీయ జీవితాన్ని ఈరోజే కలిగి ఉండడానికి సిద్ధపడదామా? దురుద్దేశం కలిగిన వారు ఎలాగో సిగ్గును అవమానాన్ని పొందుకున్నారు, ఆ స్థితి నువ్వు పొందడానికి వీల్లేదని ప్రభు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆ దురుద్దేశం అనే చేదైన వేరును తీసివేస్తుంది. ప్రభువును కలిగిన వారు, ఆధ్యాత్మిక ఉద్దేశాలు కలిగిన వారు ప్రభు వైపు చూద్దాం. ఒకళ్ళు ఎవరైనా నీ పట్ల దురుద్దేశం కలిగి ఉంటే వారి వైపు చూడక నువ్వు దేవుని వైపు చూడాలి. దురుద్దేశం కలిగిన వారి వైపు దానియేలు చూడాలి, దేవుని వైపు చూశాడు. ఆయన చంపాలనుకున్న వారి వైపు యేసు చూడాల, తండ్రి వైపు చూశాడు. ఆయనకు హాని చేయాలనుకున్న వారి వైపు దావీదు చూడాల, దేవుని వైపు చూసి ప్రార్థించాడు. నీవు నేను కూడా దురుద్దేశం కలిగిన దుష్ట సంబంధికుల వైపు చూడకుండా యేసు వైపు చూద్దాం. ఆయన ఇచ్చే ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన దీవులను పొందడానికి సంసిద్ధత కలిగి ఉందాం. అటు నిర్ణయాన్ని నేటి దిన వాక్యం ద్వారా నువ్వు తీసుకోవడానికి ఇష్టపడతావా? ప్రభు మాటలు మన వెనుకల్లో దీవించను గాక. ఆమె ప్రార్థించేద్దాం. మహోన్నతుడు దేవా, మీకు వందనాలు. దురుద్దేశం అనే అంశాన్ని మేము ధ్యానించుకున్నాం. దురుద్దేశం అనగా ప్రభా అపవాది గుణమని, చెడు తలంపులు, చెడ్డ మార్గము, చెడు ఆలోచన ఇవి కలిగిన వారు తమకు తామే నష్టాన్ని తెచ్చుకుంటారని ఆనాడు దానియేలు పైన దురుద్దేశం కలిగిన వారు ఎలాగో ప్రభా సిగ్గుపడవలసి వచ్చింది. దానియేలు పైన అనేక దురుద్దేశం కలిగిన దానియేలు వారి వైపు చూడక మీ వైపు చూసి ప్రార్థించారు. యేసును చంపాలని అనేకులు, ఆనాటి పెద్దలు, ప్రధానులు, మత నాయకులు దురుద్దేశం కలిగి ఉన్న కుమారుడిని క్రీస్తు తండ్రి వైపు చూశారు. దానియేలు పైన శత్రువు దురాలోచన చేశారు. దురుద్దేశం కలిగి ఉన్న అతను మీ వైపు చూసి ప్రార్థించాడు. దృఢమైన ఇచ్చత కలిగి కృతజ్ఞత చెల్లించాడు. అటు జీవితాలు నాకు మాకు దయచి దురుద్దేశం అనే చేదని వేరును మాలో తీసుకువేసుకోవడానికి మీకు కృప. మా పట్ల ఎవరైనా దురుద్దేశం కలిగి ఉంటే మేము వారి వైపు చూడక నీ వైపు చూసి ప్రార్థన పూర్వక మా జీవితాలు కొనసాగుతూ మీ కృపణమని ఈ సందేశం ప్రార్థన లేపిస్తున్నా. ప్రియ తల్లులు, తండ్రులు, ప్రియ సహోదరులు, సహోదరులు, ఆత్మీయులందరిపై మీ దీవులు వచ్చి గత కాల పరిచర్యంతో మీ కృపా సాధించారు. ఇక ముందు మీ తోడ్పడించి ఈ పరిచర్య ద్వారా ఆత్మ సంబంధమైన శక్తిని విడక దయచి శారీరక ప్రతి బలహీనతను యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి ఒక్కరి విడుదల దయచి ఉద్యోగాలు, వ్యాపారములు, విద్యాభ్యాసం మీకు ఆపుతుంది. రాబోయే 10th క్లాస్, డిగ్రీ, మెడిసిన్, టెక్నికల్ పరంగా ఎవరైతే పరీక్షలు సిద్ధపడుతున్నారు వీళ్ళందరిపై మీకు ఆపుదల దయచి భయంకర వైరస్ నుంచి యావత్ ప్రపంచాన్ని రక్షించండి. జరిగిన జాన కూడికలు బడి స్తోత్రాలు, ఇంకా జరగవలసిన కూడికలు మీ నామ మహిమార్గం జరుగునట్లుగా మీ కృపాతో అడ్పటించి ఈ జాన కూడికి దీవులు నాకు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగా. మాది నాని మాకు దయచేయి. మన అపరాధము చేసిన వారు మీరు క్షమించిన ప్రకారం ప్రార్థించవచ్చు. మమ్మల్ని శోధనలను తేకాదిశ్యం తప్పించు.
రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మీకెల్లరికూ తోడే ఉండుగాక. ఆమేన్. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనమ్ముదు నేనెరుగుదు యేసు నా కోరాకు, నేనమ్ముదు నేనెరుగుదు యేసుని కోరాకు. సిలువలోన బలియాయి నన్ను రక్షింపాను, సిలువలోన బలియాయి నిన్ను రక్షింపాను. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును.